గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ ఈ మాటలు చెప్తున్నారు. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి. దేవుని వాగ్దానములు మన జీవితంలో అనేకమైన ఉన్నాయి. ప్రతి ఒక్క వాగ్దానము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి అవునన్నట్టుగా, ఆమెన్ అనున్నట్టుగా మన జీవితంలో దేవుడు నెరవేర్చున్నాడు. ప్రతి కొత్త సంవత్సరంలోనికి వచ్చాము అంటే వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానాలన్నీ మేలైన వాగ్దానాలే తీసుకుంటాం. పాస్టర్ గారు కూడా బైబిల్లో ఉన్న శుభకరమైనటువంటి వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు మనం తీసుకున్నప్పుడు నీకు నేను శాంతినిస్తాను, నేను నీకు ఘనతనిస్తాను, నేను నీకు మేలు చేస్తాను, ఈ వాగ్దానాలు దేవుడు మనకిస్తారు. వాగ్దానాలు వాక్యాలనే వాగ్దానాలుగా మనం తీసుకుంటున్నాం. అవి మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయంటే వాగ్దానాలు కండిషన్తో కూడిన వాగ్దానాలు, ఒక షరతుతో కూడిన వాగ్దానాలు. ఇక్కడ భక్తుడైన పౌలు గారు అంటున్నారు, ఇన్ని వాగ్దానాలు మనకున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనలను పరిశుద్ధపరచుకుంటేనే, ప్రతి అపవిత్రత నుండి మనం పవిత్రపరచబడితేనే ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. మన అపవిత్రతను మనం అలా కంటిన్యూ చేస్తూ, మన పాపాన్ని కంటిన్యూ చేస్తూ దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు, మన జీవితాలు ఆశీర్వదింపబడిపోతాయి అంటే కుదరదు. వాగ్దానం పొందిన తర్వాత ఇంకా పవిత్రంగా ఉండాలి. ఉదాహరణకు అబ్రహాం గారు చూడండి, ఆయన అన్యుడిగా ఉన్నాడు, విగ్రహారాధికుడిగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయన పిలుచుకున్నాడు, వాగ్దానం ఇచ్చాడు, గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని వాగ్దానం పొందిన తర్వాత అబ్రహాము గారు తన జీవితాన్ని లైట్గా తీసుకోలేదు, చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆ వాగ్దానం తగిన విశ్వాస పరీక్షలలో ఆయన నిలిచాడు. వాగ్దానం పొందిన తర్వాత ఇంకా తన పవిత్రతను, పరిశుద్ధతను, విశ్వాసాన్ని పెంచుకొని దేవునికి ప్రీతికరంగా జీవించి వాగ్దాన ఫలాలు తాను తన సంతానం అందరూ కూడా పొందుకునేలా జీవించాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని సంగమా, దేవుని అడుగుదాం, ప్రభువా నా ఆత్మకును నా శరీరమునకు ఉన్న అపవిత్రత నుండి నన్ను విడిపించు ప్రభువా. శరీరానికి ఉన్న అపవిత్రత మనకు తెలుసు. మనం చేసే ప్రతి పాపము మన శరీర సంబంధమైన అపవిత్రతే. అది వ్యభిచారమే కానీ, మద్యపానమే కానీ, సిగరెట్లు, డ్రగ్సే కానీ, ఏదన్నా సరే మన శరీరాన్ని అపవిత్రపరిచేదంతా శరీరానికి ఉన్న అపవిత్రత. మన ఆత్మలో ఉన్న అపవిత్రతను కూడా తీసేయన్నాడు. ఆత్మకు ఉన్న అపవిత్రత ఏంటి? అసూయ, ద్వేషము, మత్సరము, కుళ్ళు, క్రోధము, పగ, ఇంకా రకరకాల అన్నిటినీ కూడా మన ఆత్మలో ఉన్న కపట మొత్తం తీసేయి. వాటిని దేవునికి అప్పగించే. నీ కోపం ఉందా, పగ ఉందా, దేవునికి అప్పగించేయి. ఆత్మలోను శరీరములో ఉన్న సమస్త అపవిత్రతను తీసేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుంటే దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరినప్పుడు దేవుని యొక్క వాగ్దాన ఫలాలు మీరు పొందుతారు. కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకుందామని భక్తుడైన పౌలు గారు మనందరికీ పిలిపించాడు. కాబట్టి నీ పట్ల, నా పట్ల ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ వాగ్దానంతో మనం ఉన్నాం. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే శరీరంలో ఉన్న అపవిత్రత, ఆత్మలో ఉన్న అపవిత్రత తొలగించుకొని దైవ భయముతో పరిశుద్ధపరచుకొని దేవుని వాగ్దాన ఫలాలను మనం అనుభవిద్దాం. ప్రభువుకి సాక్షిగా బ్రతుకుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో దేవునికి బహుప్రియులముగా బ్రతికి మన శరీరాన్ని, మన ఆత్మను కూడా, పరిసయ్యులు పైకే తమను తాము శారీరకంగా పవిత్రపరచుకుంటున్నారు కానీ లోపల అపవిత్రంగా ఉన్నారని, మీరు గిన్నెను బయటకు అడుగుతున్నారు కానీ లోపలికి అడగట్లేదు అన్నాడు యేసయ్య. మనం అంతరంగాన్ని, బయటని, బాహ్యాన్ని కూడా శుద్ధి చేసుకుని ప్రభు పాదాలు పడదాం, ప్రభు ప్రీతికరంగా ఉందాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి వాగ్దానములను, వాగ్దాన ఫలాలు పొందుకునే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాగ్దానం బట్టి, వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ దినం మేము ధ్యానిస్తున్న ఈ వాక్యము మేము అర్థం చేసుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు మా జీవితంలో నెరవేరులాగున ప్రతి అపవిత్రత నుండి, అపరిశుద్ధత నుండి మేము
పవిత్రపరచబడిన వారమే, శుద్ధి చేయబడిన వారమే, ప్రత్యేకింపబడిన వారమే, నీకు బహు దగ్గరగా ప్రీతికరంగా మార్చబడిన వారమే. నీ వాగ్దానములను, నీ వాగ్దాన ఫలాలను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుచు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి శ్రేష్టమైన వాగ్దాన ఫలాలతో మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.